గుడ్ మార్నింగ్. నిన్న రాత్రి ఢిల్లీ నగరం నడిబొడ్డు మీద ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఒక దృశ్యం మీ అందరికీ కనిపిస్తూ ఉంది. బహుశా నాకు తెలిసి ఈ 30 ఏళ్ల కాలంలో ఒక ప్రధానమంత్రి ఇంటిని ప్రతిపక్ష నాయకుడు ముట్టడించడం అనేది జరిగి ఉండకపోవచ్చు. గతంలో జరిగి ఉందో లేదో తెలియదు. ఇదొక ప్రత్యేకమైన సందర్భం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారి ఇంటిని ముట్టడించారు. ఆ ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు. ఇది ఎలా సాధ్యం? చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఒక కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ కామెంట్? బీజేపీ కాంగ్రెస్కి జుగల్బందీ నడుస్తూ ఉన్నది, అంటే వారిద్దరి మధ్య ఒక అవగాహన నడుస్తూ ఉన్నది. ఆ అవగాహనతోటే ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ నిర్వహించాడు అనే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. వాస్తవాలు బయటికి రావాలి. నిజం నిదానంగానైనా తెలుస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్న విమర్శ సరైందేనా? ఈ సందర్భంలో విజ్ఞులైన వాళ్ళు ఆలోచించండి. మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ వెళ్ళారు. ప్రముఖ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వెళ్ళారు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి. మల్లికార్జున ఖర్గే ఇంటికి, ప్రధానమంత్రి గారి ఇంటికి మధ్యలో బహుశా ఒక 2 కిలోమీటర్ల దూరం ఉండి ఉంటుంది. ఆయన ఇంటికి వెళ్ళిన వాళ్ళు బర్త్డే కార్యక్రమానికి వెళ్ళారు కనుక పోలీసులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని మరో రకంగా ఆలోచించి భావించే అవకాశం లేదు. బర్త్డే కార్యక్రమం అయిపోగానే నడుచుకుంటూ ప్రధానమంత్రి గారి ఇంటి వైపు వచ్చారు. ఇది పోరాటాలలో, నిరసన పద్ధతుల్లో రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, సంఘాలు భిన్నమైన పద్ధతుల్ని ఆచరించడం మనం వివిధ సందర్భాల్లో చూస్తాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బి నిరసన రూపాన్ని ఎన్నుకోవడం చూస్తాం. బహుశా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా భావించిందా? అయి ఉండొచ్చు. ఇక రెండవది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నాకు కూర్చోగా మరోవైపు డిఎంకే ఎంపీలు మరో కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడులో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ, డిఎంకే అలయన్స్లో ఉన్నాయి, కలిసి పోటీ చేసే ఎన్నికల్లో. కాంగ్రెస్ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా గెలుచుకున్నది అక్కడ. ఇండియా కూటమిలో డిఎంకే, స్టాలిన్ ఒకానొక నాయకుడు. ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ గెలిచాడో ఆ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలు తక్కువ పడగానే కాంగ్రెస్ విజయ్కి సపోర్ట్ చేసింది. ఆ నేపథ్యంలో డిఎంకే, స్టాలిన్కి, కాంగ్రెస్కి మధ్యలో స్నేహం చెడిపోయింది. ఈ చెడిపోయిన సందర్భంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు ఒకవైపు ధర్నా చేస్తుండగా మరోవైపు డిఎంకే ఎంపీలు మరో ధర్నా చేస్తున్నారు. ఏమిటి? కర్ణాటక ప్రభుత్వం మేకేదాటు అనే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే ఆ ప్రాజెక్టు వలన తమిళనాడుకు నష్టం జరుగుతుందని డిఎంకే ఎంపీలు ధర్నాకు దిగారు. ప్రాజెక్టు నిర్మాణం రాత్రికి జరుగుతుందా? ప్రాజెక్టు నిర్మాణం ఒక రోజులో అయ్యేదా? అది ఎప్పటి నుంచో నిర్మాణం అవుతూ ఉంది కదా. ఇప్పటికిప్పుడు డిఎంకే ఈ రోజు విద్యార్థులు ఢిల్లీ నడివీధుల్లో రక్తం ఓడుతుంటే మరో కార్యక్రమాన్ని తీసుకోవడం వెనుక అనేక ప్రశ్నలకి తావిస్తుంది. ఒకవైపు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ, మరోవైపు డిఎంకే, ఇంకోవైపు కాంగ్రెస్. 3 రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు. డిఎంకే మొన్నటి వరకు తమిళనాడులో అధికారంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారం ఉండింది గతంలో. ఎప్పుడు పంజాబ్లో అధికారంలో ఉన్నది ఒక ప్రముఖ పార్టీ. 100 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. 3 ప్రధాన పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి? ఏ సంకేతాన్ని పంపిస్తున్నాయి? మీ మధ్యన రాజకీయపరమైన విభేదాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఒక మనిషి సోనాం వాంగ్చుక్ 20 రోజులుగా నీళ్లు ముట్టక, అన్నం ముట్టక ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. విద్యార్థులు నిన్న రోడ్ల మీద చూసాం మనం. వేల మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్, అమ్మాయిల మీద లాఠీ చార్జ్. పోలీసులు అన్యాయంగా ప్రవర్తించారు. ఒక యువకుడిని చుట్టుముట్టి 10 మంది పోలీసులు చుట్టుముట్టి లాఠీ చార్జ్ చేస్తుంటే ఆ యువకుడు తన ఆవేశాన్ని వెళ్ళగక్కాడు. కనీసం లాఠీ చార్జ్ చేస్తుంటే తన శరీర భాగాలని రక్షించుకోకుండా, కప్పుకోకుండా వాళ్ళు కొడుతుంటే ఎట్లే నిలబడి తన నిరసనని, తన అసమ్మతిని కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి, ఈ దేశం కోసం వచ్చాను, విద్య కోసం వచ్చాను, పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వచ్చాను, నేను ఒక దేశభక్తుడిని అన్నట్లుగా తన ఆవేశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యం మనం అందరం చూసాం నిన్ననే. ఇట్లాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఢిల్లీ నడివీధుల్లో రక్తం స్రవిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం వలన దేనికి సమస్య అంటే, విద్యార్థి యువతరం రోడ్ల మీదకి వచ్చి 2 కోట్ల మంది కాక్రోచ్ జనతా పార్టీ కింద సమీకరించబడి ఒక పెద్ద పోరాటం నడుపుతుంటే, మీరు నిజమైన ప్రతిపక్షాలైతే, మీకు నిబద్ధత ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు రాసిన ఆ పరీక్ష పేపర్ లీక్ అయిన సందర్భం, ఇన్నాళ్ళు మీరు మౌనంగా ఉన్నారు.
యువతరం రోడ్ల మీదకి రాగానే సోనాం ఆమ నిరాదీక్ష కూర్చోగానే దేశంలో ఒక చర్చ ప్రారంభంగానే ఈ చర్చలో మేము ఎక్కడ ఉండకుండా పోతామో, మా ప్రాతినిధ్యం ఎక్కడ లేకుండా పోతుందో అని మీరు భిన్నమైనటువంటి మార్గాలు తీసుకోవటం ఇది సరైంది కాదు. ప్రజలు గమనిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. చాలా చర్చ జరుగుతున్నది. విద్యార్థి యువతరం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడం కోసం వివిధ ఎత్తుగడలు ముందుకొచ్చాయేమో అనే సందేహాలున్నాయి. ఇవి సందేహాలైతే సంతోషం, కానీ ఇవే వాస్తవాలైతే దేశ ప్రజల ముందు మీ గౌరవం ప్రశ్నార్థకమవుతుంది, ఆశ్చర్యార్థకమవుతుంది. ఆలోచించండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రాజెక్టు అని ఒకరు, పక్కదారి అని ఇంకొకరు, జుగల్బంద్ అని మరొకరు. ఎందుకు ఇలా జరుగుతున్నది? ఐకమత్యంతో ఉండండి, సంఘీభావం చెప్పండి. చేత కాకపోతే భిన్న అభిప్రాయాలు ఉంటే మౌనంగా ఉండండి. ఒక్కొక్కసారి మౌనం కూడా మేలే చేస్తుంది. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటే నాకు అర్థమవుతున్న మేరకి ఎవరైనా దీన్ని పక్కదారి పట్టించాలని అనుకుంటే ఒక ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరుగుతున్నప్పుడు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష ప్రారంభం చేశాడు. అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మం హాస్పిటల్లో కూడా దీక్షను కొనసాగించాడు. అక్కడ నుంచి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా దీక్ష కొనసాగించాడు. తెలంగాణ మండుతుంది. ఈ సందర్భంలో పార్లమెంట్లో ప్రత్యేకమైన చర్చ జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్పటికి పార్లమెంటు సభ్యుడు, ఎంపీ, లోక్సభ సభ్యుడు కనుక తన సహచర సభ్యుడి ప్రాణాలకి ప్రమాదం ఉంది కనుక అతను రక్షించవలసిన బాధ్యత మా అందరి మీద ఉందని పార్లమెంటు సభ్యులందరూ ప్రతిపక్ష పార్టీలని మాట్లాడటం మూలంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడుతున్న ప్రకటించింది. ప్రకటించగానే ఆంధ్ర ప్రాంతం నాయకులు, పార్టీలు ఏకమై ఆ ప్రతిపాదనకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. దిగటం మూలంగా మళ్ళీ డిసెంబర్ 22 వచ్చే నాటికి ఆ ప్రకటనను వెనక్కి తీసుకొని మరో ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి సందర్భంలో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి, యువజనమంతా రోడ్ల మీదకి వచ్చి ఒక పెద్ద పోరాట నిర్మాణం చేశారు. ఆ పోరాట నిర్మాణం చేస్తున్న ఆ క్రమంలో 2010 జనవరిలో 3వ తారీఖు అనుకుంటా చిదంబరం గారు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టారు ఢిల్లీలో. అఖిలపక్షం మీటింగ్ పెట్టి ఒక మాట మాట్లాడాడు. ఏమిటి అంటే, ప్రజాస్వామ్యం బతికుండాలంటే రాజకీయ పార్టీలు బతికుండాలంటే తెలంగాణ కోసం స్వతంత్రంగా విద్యార్థులు, యువజనులు, ప్రజలు చేస్తున్న పోరాటాన్ని ఆపేయాలి లేదా పక్కదారి పట్టించాలి. ఎందుకంటే పోరాటం ఏది జరిగినా రాజకీయ పార్టీలు చేతిలో ఉండాలి తప్ప రాజకీయ పార్టీలు చేయి దాటిపోకూడదు. మీ చేయి దాటిపోకుండా చేసుకోవటం మీ కర్తవ్యం. కనుక తెలంగాణకు వెళ్ళి ఆ పోరాటాలను మీ చేతిలోకి తెచ్చుకోండి, లేకపోతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదము అన్నాడు చిదంబరం. ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటున్నా, ఈ పరిణామాలు డిఎంకే, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ ఈ పార్టీల మధ్య జరుగుతున్న ఈ చర్చ నాకు ఎలా అనిపిస్తుందంటే, విద్యార్థి యువతరం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో లక్షలాదిగా కదులుతూ ఉన్నారు. లాఠీ చార్జ్ లెక్క చేయటం లేదు, టియర్ గ్యాస్ లెక్క చేయటం లేదు, వాటర్ క్యానల్ లెక్క చేయటం లేదు. చావుకైనా మరణానికైనా సిద్ధపడుతున్నారు. శాంతియుతంగా చేస్తున్న పోరాటాన్ని హింసాయుతంగా మార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా సంయమనంతో నిలకడగా పోరాటం నడుపుతూ ఉన్నారు. ఇలా దేశమంతా 80 కోట్ల మంది యువతరం రోడ్ల మీదకి వస్తే, నాయకత్వం వహిస్తే, పోరాటాన్ని చేతిలోకి తీసుకుంటే అప్పుడు రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏమిటి? ప్రశ్నార్థకం. కనుక ఈ రాజకీయ పార్టీలలో వృద్ధ నేతలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఈ వృద్ధ నేతలు గబ్బిలాల్లాగా అధికారాన్ని, కుర్చీలని పట్టుకొని వేలాడుతున్నారు. రేపు ఈ యువతరం చైతన్యవంతమైతే, పోరాటం చేస్తే ఈ వృద్ధ నేతలందరూ తోసిపడేసి వాళ్ళు అధికారంలోకి వస్తారనే ఒకానొక భయం దేశంలో అన్ని రాజకీయ పార్టీలని వేధిస్తుంది. అందుకే వారి ప్రాధాన్యత పెరగకుండా, వాళ్ళ పోరాటం సక్సెస్ కాకుండా, వాళ్ళను పక్కదారి పట్టించడానికి, పోరాటాన్ని ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా పాక్షికం చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. అలాంటి ప్రయత్నాల్లో ఇవాళ డిఎంకేకి ఒక ప్రాజెక్టు గుర్తుకొచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ను విమర్శ గుర్తుకొచ్చింది. మొన్నటి వరకు ఉదాసీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆఫ్ సడన్గా ఇవాళ ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్వయంగా సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ గారు తన 2 బిడ్డలు పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ బిడ్డలను చూడడం కోసం నిన్న రాత్రి 10-11 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చింది. బహుశా 100 మంది ఎంపీలు ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకురాలు 11 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కు రావటం కూడా అరుదైన సంఘటనే. అందుకే ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విద్యార్థి యువతరం వెనక నిలబడండి, వెన్నెముకలాగా మారండి, వాళ్ళకు సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, ఉద్యమాన్ని నిలకడగా నిలబెట్టండి. దేశం బాగు కోసం దేశభక్తులైన మనుషులకి మద్దతు ఇవ్వండి. ఈ దేశంలో విద్యా సంస్కరణ జరగాలి,
నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. హర్యానా నుంచి రైతులు తమ డిమాండ్లను తీసుకొని ఢిల్లీకి వస్తూ ఉంటే పోలీసులు ఆపేశారని నిన్న రాత్రి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కనుక అటు రైతుల్ని అడ్డుకుంటున్నారు, ఇటు విద్యార్థుల్ని అడ్డుకుంటున్నారు, ఇటు ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారు, అమిత్ షా గారు, మీరు ఆలోచించండి. ఈ దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మీరు ప్రధానమంత్రి, హోంమంత్రి కనుక ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగిస్తున్నారని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈ వార్తలతో, ఈ మాటలతో దేశం బాగుపడదు. విద్యారంగంలో వచ్చిన సంక్షోభాన్ని నివారించవలసిన బాధ్యత అధికారంలో ఉన్న మీ మీదే ఉన్నది కనుక ఆనాడు ఇందిరాగాంధీ స్వయంగా సోనాం వాళ్ళ తండ్రి ఆమరణ నిరాదీక్ష చేస్తూ ఉంటే ఆయన ఇంటికెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనకి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించి వచ్చిన ఒక చరిత్ర ప్రధానమంత్రి. కనుక మోడీ గారు, మీరు సోనాం దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వినండి, మొట్టమొదలు వినండి. మీరు ఏం చేస్తారా చేయరా తర్వాత సంగతి. అసమ్మతిని వినండి, చర్చను వినండి, ప్రజలు ఏమనుకుంటున్నారో మీ చెవి ఆలకించండి. ఆ తర్వాత దానికి తగిన నిర్ణయం చేయండి. ఏమడుగుతున్నారు వాళ్ళు? ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయమని అడుగుతున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే ఆ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న పిల్లలు, ఆ కుటుంబాలకి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురమ్మని అడుగుతున్నారు. భారతదేశానికి సరిపోయే విద్య ఉండాలని అడుగుతున్నారు. ఈ దేశం బాగుపడాలంటే విద్యనే కదా. ప్రపంచ దేశాల ముందు తలెత్తుకొని తిరగాలంటే, నిలబడాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో, సామాజిక శాస్త్రాల్లో, సాహిత్యంలో, విలువల్లో, ప్రజాస్వామ్య రక్షణలో విద్య ఉంటేనే కదా సమాజం సంస్కారవంతంగా ఉంటుంది. అలాంటి విద్య బాగుండాలనే కదా వాళ్ళు కోరుతున్నది. అంటే దేశం బాగుండాలనే కదా కోరుతున్నారు. నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి పని చేసుకోవడానికి ఉపాధి ఇవ్వండి, వాళ్ళ శక్తిని దేశ సంపద సృష్టిలో భాగం చేయమనే కదా వాళ్ళు అడుగుతున్నది. కనుక కాస్త సేవొగ్గి వినండి, సమస్యని పరిష్కరించండి. దేశం సుస్థిరంగా ఉండేటట్లు ఈ పాలకులు ఆలోచించవలసిన బాధ్యత మీకున్నది. థ్యాంక్ యూ.